హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో యూపీఎస్సీ 2024 అండ్ 2025 ప్రిపేర్ అయ్యే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో మీ అందరికీ కూడా చిన్న ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది. 2023 ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి అసలు టాప్ 10 ర్యాంకర్స్ ఏమేమి ఆప్షన్లు చూస్ చేసుకున్నారు, అసలు కట్ ఆఫ్స్ ఎంత అని చెప్పేసి మీకు ఒక చిన్న ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకోసం అండి. సో నా స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. ఎస్, సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు 2023 ఫైనల్ లిస్ట్ లో, అంటే మనకి ర్యాంకర్స్ గా ఉన్న ఆస్పిరెంట్స్ నుంచి ఆఫీసర్స్ అయిన లిస్ట్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి ఆదిత్య శ్రీవత్సవ, సెకండ్ ర్యాంకర్ వచ్చేసి అనిమేష్ ప్రధాన్, అండ్ అలాగే థర్డ్ ర్యాంకర్ వచ్చేసి డి అనన్య రెడ్డి అండ్ సో ఆన్. సో అనన్య రెడ్డి గారు ఆల్రెడీ మనం చూసాము, షీస్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టాప్ 10 ర్యాంకర్స్ లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే వాళ్ళ ఆప్షనల్స్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ చూడండి, కొద్దిగా యూనిక్ గా మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ కనిపిస్తుంది. ఫస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఆదిత్య శ్రీవత్సవ్ అన్నారు. సెకండ్ వచ్చేసి అనిమేష్ ప్రధాన్ గారు వచ్చేసి సోషాలజీ ఆప్షనల్ తీసుకున్నారు. తర్వాత మనకి ఆశిష్ కుమార్ వచ్చేసి సోషాలజీ ఆప్షనల్ తీసుకున్నారు. అండ్ ఐశ్వర్యం ప్రజాపతి వచ్చేసి మనకి ఇక్కడ సోషాలజీ ఆప్షన్ అనమాట. అంటే ముగ్గురు మనకి ఇక్కడ సోషాలజీ ఆప్షన్ తో కనిపిస్తున్నారు. అండ్ నెంబర్ 3 and 4 చూసుకున్నట్లయితే ఎక్స్క్యూజ్ మీ, అనన్య రెడ్డి గారు అండ్ అలాగే పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా ఆంథ్రోపాలజీ ఆప్షన్ తీసుకున్నారు మనం. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెంబర్ 5 ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి రుహానీ గారు మనకి ఎకనామిక్స్ తీసుకున్నారు. తర్వాత 6 వచ్చేసి పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పిఎస్ఐఆర్ తీసుకున్నారు. 7 వచ్చేసి లా ఆప్షనల్ తీసుకున్నారు. అండ్ 9 వచ్చేసి హిస్టరీ ఆప్షనల్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ షాకింగ్లీ మనకి అసలు జాగ్రఫీ ఆప్షనల్ అనేది టాప్ 10 ర్యాంకర్స్ లో ఎవరికి కూడా కనిపించట్లేదు అనమాట. ఓకేనా. సో మళ్ళీ చూడండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సోషాలజీ, ఇద్దరు ఆంథ్రోపాలజీస్, ఒకళ్ళు ఎకనామిక్స్, తర్వాత పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, లా, మళ్ళీ సోషాలజీ, హిస్టరీ అండ్ అలాగే మళ్ళీ సోషాలజీ అనమాట. సో ఇది టాప్ 10 ర్యాంకర్స్ యొక్క ఆప్షనల్స్ అనమాట. అయితే దీంట్లో ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి, చూసారా? నెంబర్ 1, నెంబర్ 4 అండ్ అలాగే నెంబర్ 5, వీళ్ళ ముగ్గురు ఆల్రెడీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అంటే ఐపీఎస్ ట్రైనీస్ అనమాట. ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు మళ్ళీ ఈసారి ఐఏఎస్ క్రాక్ చేయడం జరిగింది. ఓకేనా. ఆల్రెడీ ఒక వీడియో కూడా వైరల్ అయింది. నెంబర్ 1 ర్యాంకర్ ని ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఇలా ఎత్తుకొని బయటికి తీసుకొస్తూ ఉన్నారు కదండి. అది ఆల్రెడీ ఒక ట్రైనింగ్, మన ఐపీఎస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక చిన్న వీడియో అనేది మనకి వైరల్ గా బయటకు వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ రెడ్ కలర్ టిక్ పెట్టిన ఏమన్నా చూసారండి మనకి ఇక్కడ. సో ఈ రెడ్ కలర్ టిక్ పెట్టింది ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ టైమర్స్ అనమాట. అంటే నెంబర్ 2 కానీ, నెంబర్ 3 కానీ, నెంబర్ 6 కానీ, అంటే తెలంగాణకు చెందిన మన అనన్య రెడ్డి గారు అండ్ అలాగే అనిమేష్ ప్రధాన్ గారు అండ్ అలాగే సృష్టి దబాస్, వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ అటెంప్ట్ లో యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఫస్ట్ ర్యాంకర్ చూసుకున్నట్లయితే థర్డ్ అటెంప్ట్ లో ఐఏఎస్ కొట్టారు. తర్వాత ఫోర్త్ ర్యాంకర్ ఫోర్త్ అటెంప్ట్ లో, ఫిఫ్త్ ర్యాంకర్ సిక్స్త్ అటెంప్ట్ లో, సెవెంత్ ర్యాంకర్ థర్డ్ అటెంప్ట్ లో, ఎయిత్ ర్యాంకర్ ఫిఫ్త్ అటెంప్ట్ లో, నైన్త్ ర్యాంకర్ ఫోర్త్ అటెంప్ట్ లో, అండ్ 10th ర్యాంకర్ సెకండ్ అటెంప్ట్ లో వీళ్ళు ఐఏఎస్ క్రాక్ చేయడం జరిగింది అనమాట. అండ్ షాకింగ్లీ టాప్ 20 మనం లిస్ట్ తీసుకున్నట్లయితే, ఓకేనా, అంటే టాప్ 20 టాపర్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 8 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. సో యూజువల్లీ మనకి ఎక్కువ యూపీ అండ్ బీహార్ నుంచే యూపీఎస్సీ క్రాక్ చేసే వాళ్ళ లిస్ట్ మనకి చాలా ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఈసారి టాప్ 20లో 8 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుందాము, కట్ ఆఫ్లు చూసుకున్నట్లయితే అసలు చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత తక్కువ కట్ ఆఫ్లు ఉంటాయని చెప్పేసి. మొన్న సివిల్ సర్వీసెస్ 2023లో రాసిన ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క జనరల్ కట్ ఆఫ్ వచ్చేసి 75 మార్క్స్. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే ఉందో వాళ్ళకి 68.02, ఓబీసీ వాళ్ళకి 74.75. అంటే జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీకి యూజువల్లీ ప్రతి ఇయర్ పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, హార్డ్లీ మనకి ఇక్కడ 1 మార్క్ డిఫరెన్స్ కూడా కనిపించట్లేదు అనమాట. తర్వాత ఎస్సీ వాళ్ళకైతే 59 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 47.82 అండి. ఎవరైతే ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఉన్నారో మీరు కొద్దిగా ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందండి. ఓకేనా. లాస్ట్ ఇయర్ అసలు మనము 2023 కానీ 2022 కానీ మనోజ్ సార్ మనకి టెస్ట్ సిరీస్ తయారు చేశారు. మీ అందరికీ తెలుసో లేదో, మనోజ్ సార్ టెస్ట్ సిరీస్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ అండి, 2 సంవత్సరాలు కూడా అరౌండ్ 30 డైరెక్ట్ క్వశ్చన్స్ మనకి ప్రిలిమ్స్ లో చూసుకోవచ్చండి. ఇదేం మేము ఫేక్ అట్లేదు, డైరెక్ట్ గా విత్ ప్రూఫ్స్ మన
ఆ టెస్ట్ సిరీస్ యొక్క ప్రూఫ్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాము. ఒకవేళ నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే చూడండి. ఆల్రెడీ 2024 వాళ్ళకి కూడా మనోజ్ సార్ ఒక 30 టెస్టులు 30 యూపీఎస్సీ స్టాండర్డ్ టెస్టులు తయారు చేస్తున్నారు అనమాట. ఓకేనా. ఎందుకు ఇంతగానో మనోజ్ సార్ గురించి చెప్తున్నానంటే ఆయన ఆల్రెడీ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు. దాంట్లో 3 ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు అనమాట. సో ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్ని బాగా గెస్ చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా రావట్లేదండి 30 క్వశ్చన్స్ వరకు కూడా. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్. అండ్ ఈ ఫేక్ ముచ్చట్లయితే అసలే కాదండి, అది చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. కావాలంటే మీరు ఆ పీడిఎఫ్ తీసుకొని చూడండి, అది జెన్యూన్ కాదో మీకే తెలుస్తుంది అన్నమాట. రైట్. అండ్ మెయిన్స్ ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఫైనల్ రిజల్ట్స్ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. వీడియో పాజ్ చేసుకొని సో దీని ప్రకారం మీరు అనలైజ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్స్ మార్క్స్ కూడా ఒకసారి మీరు కట్ ఆఫ్స్ అనలైజ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు ఎంత కష్టపడాలి, ఎంత కష్టపడిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ర్యాంక్ వచ్చింది అనేది మీరు ఒకసారి అనలైజ్ చేసుకుంటే బెటర్. అండ్ సీసాట్ కూడా ఎవ్రీ ఇయర్ టఫ్గా మారుతుంది కాబట్టి ఒకవేళ సీసాట్ మంచి ఫౌండేషన్ లేదు, నాకు బాగా భయంగా ఉంది అండ్ అనుకునే వాళ్ళకి లైక్ మన విఐపి లెర్నింగ్ యాప్ ఉంటుందండి గూగుల్ ప్లే స్టోర్లో. దాంట్లో యూపీఎస్సీ సీసాట్ క్లాసెస్ స్పెషల్గా నేనే డీల్ చేశాను. దాంట్లో మీరు స్టూడెంట్ టెస్టిమోనియల్స్ చూడండి, వాళ్ళు ఎంతగానో లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ బెనిఫిట్ అయ్యి లైక్ సీసాట్లో క్వాలిఫై అయ్యారని చెప్పేసి మీరు చూడండి. తర్వాత అసలు ఫౌండేషన్ లేదు, నేను నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని, నాకు ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలి అనుకుంటే మీరు ఆ కోర్స్ మొత్తం వినండి. విన్న తర్వాత మీకు సార్ నాకు అర్థం కాలేదు అంటే 100% రిఫండ్ ఇస్తామండి. అసలు అర్థం కాకపోవడానికి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100కి 100% మీరు సాటిస్ఫై అయ్యే విధంగా కోర్స్ ఉంటుంది. అండ్ అది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని ఆ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఆ కోర్స్ ప్రైస్ కూడా ఎంతో కాదు, 3K రూపీస్ అనమాట. మన యాప్లో ఉంది, మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారని చెప్తున్నానండి. అండ్ బెనిఫిట్ అవ్వకపోతే 100% రీఫండ్ కూడా ఇస్తామంటాం కాబట్టి దాంట్లో ఇట్స్ నాట్ ఏ బిగ్ రిస్కీ స్టెప్ అని కూడా చెప్పుకోవచ్చు. మన పెద్ద రిస్కీ స్టెప్ కూడా కాదు. మీరు వెళ్ళండి, ఆ కోర్స్ మొత్తం వినండి. విన్న తర్వాత అక్కడ టెస్టిమోనియల్స్ కనిపిస్తున్నాయి చూసారా, స్టూడెంట్స్ ఇచ్చిన టెస్టిమోనియల్స్, అదే టెస్టిమోనియల్ మీరు కూడా మాకు ఇస్తారు డెఫినెట్లీ. ఓకేనా. సో సీసాట్ ఫియర్ పోవాలి అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళండి. దాంట్లో చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి మనకి, దాదాపుగా ఒక 80-90 ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినవి. అవి చూడండి. మీరు కూడా ఇయర్ ఖచ్చితంగా సీసాట్ క్లియర్ చేస్తారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అండ్ బలంగా నమ్ముతున్నాను. రైట్. సో ఈ కట్ ఆఫ్స్ అండ్ అలాగే ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్న తర్వాత మీలో లైక్ టాపర్, ఫస్ట్ టాపర్, సెకండ్ టాపర్, థర్డ్ టాపర్ వాళ్ళు అదే ఆప్షనల్ చూస్ చేసుకున్నారు, నేను అదే చూస్ చేసుకుంటానే మూఢనమ్మకంతో ఎప్పుడు వెళ్ళకండి. అసలు ప్రతి ఆప్షనల్ చూస్ చేసుకున్న ముందు వాటి యొక్క సిలబస్ చూడండి. ఆ సిలబస్ మీకు రిలవెంట్గా మీరు ఎప్పుడైనా చదివారా లేదా, లేకపోతే ఆ సిలబస్కి సంబంధించిన బుక్స్ ఎవరి దగ్గర ఉంటే ఒకసారి అవి జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చి చూడండి. అంటే అది ఈజీగా ఉన్నాయా టఫ్గా ఉన్నాయా అని చెప్పేసి చూసిన తర్వాత మీరు ఆ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ మీలో చాలామంది వెటకారం చేసే వాళ్ళు ఉంటారు, మరి మీ ఇన్స్టిట్యూషన్ నుంచి అసలు ప్రిలిమ్స్ అయినా క్లియర్ చేశారా అని చెప్పేసి. మనం స్టార్ట్ చేసింది 2023 జూన్ అండ్ అలాగే 2023 జూలైలో 2 బ్యాచెస్ స్టార్ట్ చేశామండి. మెయిన్లీ ఫర్ 2024 అండ్ 25 స్టూడెంట్స్. దాంట్లో ఎక్కువ మంది 2025 రాసే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ ఇయర్ ఫ్యూ స్టూడెంట్స్ 2024 కూడా రాస్తున్నారు కాబట్టి వీఆర్ హోపింగ్ దట్ మన అకాడమీ నుంచి కూడా ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాము. అండ్ థ్యాంక్ యూ అండి. బేసిక్గా ఎటకారం ఉంటుంది అనమాట చాలా మందికి, మరి మీరేం చేస్తున్నారు అని చెప్పేసి. అంటే మేము సొసైటీలో అంటే మన మీకు బేసిక్గా తెలియదు ఏం లేదు. మీరు చూసే ర్యాంకర్స్లో చాలా మంది చాలా ఇన్స్టిట్యూషన్స్ ఫేక్ ప్రొజెక్షన్లే చేసుకుంటాయి, అది మీ అందరికీ తెలుసు. ఎవరో కష్టపడి ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఏదో జస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చి మా ర్యాంకర్ అని చెప్పేసి క్లియర్ చేసుకుంటూ ఉంటారు. మొన్న ఎవరో కామెడీగా మన తెలుగు స్టేట్స్ నుంచి మోర్ దాన్ 100 ర్యాంక్స్ మా ఇన్స్టిట్యూషన్ నుంచి అని చెప్పేసి అన్నారు. అవి ఎప్పుడూ ఉండవండి. ఇప్పుడు ఒక యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేసే క్యాండిడేట్కి ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేసే సత్తా 100% ఉంటుంది. బట్ అతనికి ఒక చిన్న రోడ్ మ్యాప్ చూపిస్తారు అంతే వీళ్ళు. అంటే ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ కోసం వెళ్తారు, లేదా మాక్ ఇంటర్వ్యూల కోసం వెళ్తారు అంతే. అదే మాక్ ఇంటర్వ్యూలు వీళ్ళు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, ఢిల్లీ అన్నిటికీ వెళ్తారు. దట్ ఈస్ ద రీజన్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళ యొక్క ఫోటోలు కనిపిస్తాయి. బట్ అది ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం ఏం కాదండి, అది స్టూడెంట్ యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలి. ఓకేనా. సో ఎవరైతే ఎక్కువ ర్యాంక్స్ క్లెయిమ్ చేసుకుంటారో మీరు జస్ట్ వాళ్ళని బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్న స్టూడెంట్స్ని అడిగితే తెలుస్తుంది అసలు అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్కి సత్తా ఉందా లేదా అని చెప్పేసి. అండ్ తెలుగు స్టేట్స్లో అయితే నేను చెప్తున్నా కదండి హార్ట్ఫుల్గా, పెద్ద పెద్ద ర్యాంక్స్ వచ్చినాయి అన్నీ కూడా వాళ్ళు జస్ట్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చినవి మాత్రమే. అంటే స్టూడెంట్స్ ఓన్గా కూడా కష్టపడి క్లియర్ చేసే సత్తా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకేనా. ఎస్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. చేయండి.